వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. హిజాబ్ వివాదంతో కర్ణాటక అట్టుడుకుతోంది. ఉడిపి కళాశాలలో ప్రారంభమైన హిజాబ్ వివాదం క్రమేపీ ఆ రాష్ట్రమంతా విస్తరిస్తోంది. రెండు మతాలకు చెందిన విద్యార్థులు పోటాపోటీగా ఇస్తున్న నినాదాలతో పవిత్ర విద్యాసంస్థల ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. పలు కళాశాలల్లో రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పరిస్థితి క్రమేపీ చేయి దాటిపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. హిజాబ్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు విద్యాసంస్థలు వెంటనే తెరవాలని, డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించింది. బేటీ పఢావో బేటీ బచావో అని చెబుతున్న దేశంలో ఒక ఆడపిల్ల తను చదువుకుంటున్న చోటుకు స్వేచ్ఛగా వెళ్ళలేకపోవడం ఎంత దురదృష్టం. తోటి విద్యార్థిని ఒంటరిగా కాలేజీలోకి వెళుతుంటే వెనకాల గుంపుగా వెంటబడి వేధింపుగా నినాదాలు చేయడం ఎంత ఘోరం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రదేశం విద్వేషానికి అలవలమైతే ఎంత బాధాకరం. అదుపు తప్పిన భావోద్వేగాలు, అల్లరి మూకలు, రాళ్లు రువ్వడాలు, తల పగిలి రక్తం ఓడిన టీచర్లు. జాతీయ జెండా స్తంభం పైకెక్కి కాషాయ ధ్వజం ఎగరేసే తుంటరితనాలు. శివమొగలో రాళ్ల దాడులు, లాఠీ చార్జీ, దావణగిరిలో బాష్పవాయు ప్రయోగం. కలత రేపుతున్న కర్ణాటక దృశ్యాలివి. ఉడిపిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 6 ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని అధికారులు తప్పుపట్టడంతో కోస్తా కర్ణాటకలో మొదలైన వివాదం దేశవ్యాప్తమైంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ జరగనున్న వేళ రాజకీయ అంశంగానూ మారింది. పురుషుల ముందు తల, ఛాతీని కప్పి ఉంచేలా వస్త్రాన్ని వేసుకునే హిజాబ్ ధారణ కొత్తదేమీ కాదు. దానిపై విద్యార్థుల్లో వివాదమే కొత్త. కాలేజీకి హిజాబ్తో వస్తామని పట్టుబడుతున్న స్టూడెంట్లను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వెనుక ఉండి నడిపిస్తోందని ఒక ఆరోపణ. వారికి వ్యతిరేకంగా తోటి విద్యార్థులతో కాషాయ తలపాగాలు, శాలువాలు ధరింపజేయడం వెనుక ఏబీవీపీ లాంటి సంఘ పరివార్ శక్తులున్నాయని ప్రత్యారోపణ. ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా స్థానికంగా విద్యాసంస్థ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశం ఇంత పెద్దది కావడంలో కర్ణాటకలోని బీజేపీ సర్కార్ తప్పు కనిపిస్తూనే ఉంది. కర్ణాటక విద్యా చట్టం 1983లోని 133 2వ సెక్షన్ కింద ఈ నెల మొదట్లో బొమ్మాయి ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ను నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. సమానత్వానికి, సమగ్రతకు, పౌర శాంతి భద్రతలకు భంగం కలిగించే దుస్తులు ధరించరాదని పేర్కొంది. హిజాబ్ ధారణ అనేది సమానత్వం, శాంతి భద్రతలకు ఏ రకంగా భంగకరం అంటే జవాబు ఇవ్వడం కష్టమే. పైపెచ్చు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, విద్యా హక్కు, మత స్వాతంత్ర్య హక్కులకు ఈ ఆదేశాలు విరుద్ధమనిపిస్తాయి. పిల్లల హిజాబ్ ధారణ చిన్న విషయం అనిపించినా అనేక కోణాలున్నాయి. ఈ వస్త్రధారణ ఛాందసవాదమని నిరసించేవాళ్లు, ఇష్టపూర్వకంగా ధరిస్తుంటే అది స్వీయ నిర్ణయ హక్కు అనేవారు ఇద్దరూ ఉన్నారు. అలాగే హిజాబ్ ధారణ రాజ్యాంగపరమైన హక్కు అవునా కాదా, దాన్ని అడ్డుకోవడం మహిళల స్వీయ నిర్ణయ హక్కుకు, వ్యక్తిగత గోప్యతకు భంగకరమా, అవతలి వారికి ఇబ్బంది కలగని రీతిలో ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించకూడదా, ఇలా ఎన్నో ప్రశ్నలు. అందుకే ఇది కేవలం రిట్ పిటిషన్ వేసిన 6 విద్యార్థినుల అంశంగా కోర్టు చూడట్లేదు. ఇప్పటికే హిజాబ్ను సమర్థిస్తూ 2017 నాటి కేరళ హైకోర్టు తీర్పు, 2018 బాంబే హైకోర్టు తీర్పు లాంటివి ఉన్నా తొందరపడకూడదనుకుంది. 65 మెడికల్ కాలేజీలు, 250 ఇంజనీరింగ్ కాలేజీలతో విద్యా కేంద్రంగా వేల మందిని విదేశాలకు పంపిన సాఫ్ట్వేర్ కూడలిగా పేరున్న కోస్తా కర్ణాటక ప్రాంతం సున్నితం. అక్కడ ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక ప్రచారాస్త్రం చేపట్టిన బీజేపీ తనకు అనుకూలంగా మెజారిటీ వర్గాన్ని ఏకం చేయాలని భావిస్తోంది. ఆ అజెండాకు తాజా పరిణామాలు తోడ్పడవచ్చు, కానీ దాని పర్యవసానాలే దారుణం కావచ్చు. విద్యాపరంగా చూస్తే ఇప్పటికే దేశంలో 57% మంది ఆడపిల్లలు మధ్యలో చదువు మానేస్తున్నారు. ముస్లిం యువతులైతే 21.9% మంది చదువుకే దూరం ఉన్నారని లెక్క. కరోనాతో 24 కోట్ల మంది పిల్లల చదువుపై ప్రభావం పడిందని పార్లమెంటరీ స్థాయి సంఘమే తేల్చింది. ఇప్పుడు ఈ అనవసర వివాదాలతో ఒక మతం ఆడపిల్లలు పూర్తిగా చదువుకే దూరమయ్యే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే బేటీ పఢావో ఎవరు అన్నట్టు బేటీ హఠావో అయిపోతుంది. అక్కడ ఆడపిల్లలను చదువుకోవడానికి పోతే మతం పేరు మీట విద్యార్థుల్లో కూడా చిచ్చుబెట్టి అక్కడ 3 రోజులు ఇవాళ విద్యాసంస్థలు బంద్ చేయవలసిన దుస్థితి. ఒక దిక్కేమో బేటీ బచావో బేటీ పడావో అంటాడు, ఇంకో దిక్కేమో ఆడపిల్లలు చదువుకుంటందుకు పోతే బేటీ డరావో బేటీ దమ్కావో. ఇది మీ పరిస్థితి. ఇప్పటికే 2 ఏళ్లుగా కరోనా కాలంతో చదువులు దెబ్బతిన్నాయి. భౌతిక తరగతులకు దూరమై విద్యార్థులు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ప్రవర్తన ధోరణులు మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వివాదం అగ్నికి ఆజ్యం. ఘర్షణలతో ఇచ్చిన 3 రోజుల సెలవుల తర్వాతైనా కాలేజీలు తెరవాల్సి ఉంది. 2 నెలల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. వివాదం ఇలాగే కొనసాగితే దెబ్బతినేది విద్యార్థులు, వారి చదువులు. సామాజికంగా చూస్తే సున్నితమైన ఈ వ్యవహారంలోకి రాజకీయ పార్టీలు చొరబడడం, రాజకీయ లబ్ధికి గేలం వేయడం అవాంఛనీయం.
హిజాబ్ వేసుకోమని బలవంతం చేయడమే కాదు, వద్దని నిషేధించడం ఖచ్చితంగా అణిచివేతే. సామరస్యాన్ని చెడగొట్టి మత విద్వేషాగ్నిని రగిలించే ఏ చర్యలను సమర్థించలేం. విద్వేషం వల్ల జరిగేది నష్టమేనన్నది తరతరాలుగా యుద్ధభూమి నేర్పిన పాఠం. పసి మనసుల్లో కులమతాల విద్వేషపు విషబీజం నాటితే అది మొత్తం జాతికే నష్టం. శతాబ్దాల సామరస్య పునాదిపై నిలిచిన లౌకికవాద ప్రజాస్వామ్య భారతావనిలో ఆ ప్రయత్నం ఎవరు చేసినా అక్షరాల వారే అసలు సిసలు దేశద్రోహులవుతారు. హిజాబ్ వివాదం చెలరేగడానికి పెద్ద కారణాలే ఉన్నాయి. మొదట ఒక్కచోట చెలరేగిన ఈ ఘర్షణ ప్రస్తుతం చినికి చినికి గాలివానలా మారింది. మొత్తం ఇండియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారంటేనే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కర్ణాటక మంత్రివర్గం హిజాబ్ వివాదంపై చర్చించింది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా 15 మందిని అరెస్టు చేశామని, వారిలో విద్యార్థులెవరూ లేరని మంత్రులు వెల్లడించారు. మరోవైపు మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలో కూడా కొన్ని చోట్ల హిజాబ్ గొడవలు తలెత్తాయి. కోల్కతాలో ఆలియా వర్సిటీ విద్యార్థులు హిజాబ్కు మద్దతుగా ర్యాలీ జరిపారు. హైదరాబాద్, పాత బస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థుల మనసుల్లో విషబీజాలు నాటుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతుండగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత సర్వోన్నత న్యాయస్థానం లిస్టింగ్ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత దీనిని పరిశీలిస్తామని పిటిషనర్కు సూచించింది. అటు కర్ణాటక హైకోర్టుకు చేరిన హిజాబ్ కేసును సింగిల్ జడ్జి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. కర్ణాటక వ్యాప్తంగా వెంటనే విద్యాసంస్థలు తెరవాలని, విద్యార్థులంతా సంయమనం పాటించాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. విద్యాసంస్థల్లో మతపరమైన అంశాల ప్రస్తావన వద్దని సూచించింది. తుది తీర్పు వచ్చే వరకు హిజాబ్, కాషాయ కండువాలు ఏవీ ధరించొద్దని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు విద్యాసంస్థలు తెరుస్తామని కర్ణాటక సర్కారు ప్రకటించింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం 2022 సంవత్సరం మొదలు కాగానే ప్రారంభమైంది. హిజాబ్ ధరించి క్లాస్ రూమ్లకు రానివ్వడం లేదని కర్ణాటకకు చెందిన 5 ముస్లిం విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విద్యాసంస్థలు తెరవాలి, మతపరమైన వస్త్రధారణ వద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జనవరి 1న ఉడిపిలోని ఓ ముస్లిం ప్రీ యూనివర్సిటీ కళాశాలలో కొంతమంది విద్యార్థినులు హిజాబ్ ధరించి క్లాస్కు హాజరయ్యారు. కానీ క్లాస్ తీసుకుంటున్న టీచర్ వారిని తరగతి గదిలోకి రానిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఈ హిజాబ్ ఉద్యమం మొదలైంది. అలా తమను క్లాస్ రూమ్లోకి రానియకుండా చేసినందుకు ఆ విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ముదురుతూ వచ్చింది. పోటీగా కొంతమంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరిస్తూ క్లాసులకు రావడం మొదలుపెట్టారు. హిందూ ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా కండువాలు, హిజాబ్ ధరించడం మొదలుపెట్టారు. ఇలా హిజాబ్ ధరించి క్లాస్ రూమ్కి రావడానికి ప్రిన్సిపల్ వారిని అనుమతించలేదని ఆ విద్యార్థినులు ఆరోపించారు. తరగతి గదుల్లో ఏకరూపత ఉండాలని ఇలా చేసినట్లు ప్రిన్సిపల్ చెబుతున్నారు. శివమొగ్గలో ముస్లింలు హిజాబ్ ధరించి రావడం, హిందువులు కాషాయ కండువాలు ధరించి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదంతో అక్కడ రాళ్లదాడి జరిగింది. దీంతో శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు. జనవరి 19న ఉడిపి కళాశాలలో హిజాబ్ ఘటనపై సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. కానీ అక్కడ కూడా ఎటువంటి పరిష్కారం లభించలేదు. హిజాబ్ ఘటనలపై జనవరి 26న కర్ణాటక గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది. జనవరి 31న హిజాబ్ ఘటనలపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫిబ్రవరి 2న శివమొగ్గ జిల్లాలో మరో హిజాబ్ ఘటన బయటపడింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 4న పలు హిందూ సంఘాలపై ఆరోపణలొచ్చాయి. ఫిబ్రవరి 5న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ మినిస్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తీర్పు వచ్చేంత వరకు అందరూ సంయమనం పాటించాలని సీఎం కోరుతూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మాండ్యలో మంగళవారం హిజాబ్ ధరించి కాలేజీకి వస్తూ మరో వర్గం విద్యార్థుల అవహేళనకు గురైన ముస్కాన్ అనే విద్యార్థిని ఉదంతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమెకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ముస్కాన్కు సంఘీభావంగా ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కోల్కతాలో విద్యార్థులు హిజాబ్ అంశంపై రోడ్డెక్కారు. జమాతే ఉలేమా హింద్ సంస్థ ముస్కాన్కు 5 లక్షల నజరానా ప్రకటించింది. హిజాబ్ వివాదం మహారాష్ట్రను తాకింది. పహ్లే హిజాబ్ ఫిర్ కితాబ్ అనే నినాదాలు రాసిన పోస్టర్లు ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని బీడ్ జిల్లాలో అక్కడక్కడా కనిపించాయి. ఎంఐఎం కార్యకర్తలు ఈ పోస్టర్లు అతికించారు. కాగా ముస్కాన్ ఉదంతంపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. కాలేజీలో ఆమెను ఎవరూ అడ్డగించలేదని, అవహేళన చేయలేదని స్పష్టం చేసింది. హిజాబ్ వివాదంపై మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు, సీనియర్ నటుడు కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం హిజాబ్. ఈ అంశంపై కర్ణాటక రాష్ట్రంలో మత కలహాలు రేగుతున్నాయి. పొరుగున ఉన్న తమిళనాడుకి ఇది వ్యాపించకుండా ప్రగతిశీల శక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏ దుస్తుల్లో విద్యాసంస్థలకు రావాలనేది విద్యార్థినుల హక్కు అని, ఆ హక్కుపై అణిచివేతను నిలిపివేయాలని
కాంగ్రెస్ యూపీ ఇన్ఛార్జ్ ప్రియాంక వాడ్రా డిమాండ్ చేశారు. బికినీ, ఘుంగట్, జీన్స్, హిజాబ్ ఇలా ఏది ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ రాజ్యాంగమే ఇచ్చిందని చెప్పారు. దీనిపై రాజకీయం చేయడాన్ని, చర్చకు పెట్టడాన్ని కట్టిపెట్టాలన్నారు. महिला का अधिकार है, वो बिकिनी पहनना चाहे, वो हिजाब पहनना चाहे, वो घूंघट लगाना चाहे, वह साड़ी पहनना चाहे, वह जीन्स पहनना चाहे, इसमें कोई राजनीति की बात नहीं और ना होनी चाहिए. అయితే ప్రియాంక బికినీ వ్యాఖ్యలపై విహెచ్పి భగ్గుమంది. ఆమెకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా అంటూ నేరుగానే విరుచుకుపడింది. విద్యార్థినులు బికినీలు ధరించి కాలేజీలకు వెళ్లాలని ప్రియాంక కోరుతున్నారా అంటూ ఈ హిందూ సంస్థ నిలదీసింది. కర్ణాటక పరిణామాలపై జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. విద్యాలయాల్లో యూనిఫామ్కు బదులు హిజాబ్ వంటి మత చిహ్నాలను ధరించాలని కొన్ని మత సంస్థలు విద్యార్థినులను రెచ్చగొడుతున్నాయని కమిషన్ చైర్మన్ వ్యాఖ్యానించారు. విద్యాలయాలు చదువుకునే స్థలాలని, అక్కడ ధార్మిక కార్యకలాపాలకు చోటు లేదని బీజేపీ ఎంపీ హేమమాలిని అభిప్రాయపడ్డారు. హిజాబ్, కాషాయం కండువాల వివాదం వెనుక రాజకీయాలు చొరబడ్డాయని మాండ్య ఎంపీ సినీ నటి సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. హిజాబ్ వివాదంలో పాకిస్తాన్ కూడా వేలు పెట్టింది. భారత్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించింది. ముస్లిం విద్యార్థినులను భారత ప్రభుత్వం భయోత్పాతానికి గురి చేస్తోందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ట్వీట్ చేశారు. ఖురేషీ వ్యాఖ్యలపై తీవ్ర ప్రతిఘటన అనూహ్యంగా ఎంఐఎం నుంచి వ్యక్తమైంది. భారత వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని అసద్ ఘాటుగా జవాబిచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఖురేషీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా హక్కులను కాపాడలేని వారు భారత్లో మహిళల చదువులపై ఎలా హితబోధలు చేస్తారని ప్రశ్నించారు. హిజాబ్ వివాదం భారతదేశ అంతర్గత విషయమని, అందులో బయటివారి జోక్యం అనవసరమని ఓవైసీ తేల్చేశారు. కాగా హిజాబ్ అంశంపై రేగిన హింస పట్ల మలాలా ఆందోళన వ్యక్తం చేశారు. హిజాబ్ను ధరించారనే కారణంగా విద్యార్థినులను క్లాసులకు రానియని వ్యవహారం తనను కలవరపాటుకు గురిచేసిందన్నారు. హిజాబ్ వివాదం కాంగ్రెస్ నేతృత్వంలోని టూల్ కిట్ గ్యాంగ్ పనేనని విహెచ్పి ఆరోపించింది. దేశవ్యాప్తంగా అరాచక వాతావరణం సృష్టించేందుకే ఈ హిజాబ్ జిహాద్కు కాంగ్రెస్ తెరదీసిందని ఆరోపించింది. వారి ఆటలను సాగనివ్వబోమని స్పష్టం చేసింది. కుట్రదారులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. హిజాబ్కు మద్దతుగా పాకిస్తాన్ మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. మైనారిటీల హక్కులను నిత్యం కాలరాస్తున్న దేశం నీతులు చెబుతోందంటూ దుయ్యబట్టారు. ఓ విద్యాసంస్థకు పరిమితం కావాల్సిన విషయం కాస్త మతపరమైన సంస్థలు, రాజకీయ పార్టీల జోక్యంతో జాతీయ సమస్యగా మారింది. ఏకంగా పార్లమెంట్ను కూడా కుదిపేసింది. పలువురు ఎంపీలు హిజాబ్ వివాదానికి నిరసనగా వాకౌట్ చేశారు. కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. దేశంలో సమస్యలు పరిష్కరించలేక ప్రజల దృష్టి మళ్లించడానికే కొత్త వివాదాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం పెద్ద తేనెతుట్టెను కదిలించింది. పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే ముస్లిం యువతులు హిజాబ్ను ధరించడానికి బొమ్మాయి సర్కార్ అభ్యంతరం చెప్పింది. ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు కూడా దిక్కుతోచిన స్థితిలో పడ్డాయి. కాలేజీల్లో యూనిఫామ్ విషయంలో ఒక్కో చోట ఒక్కో ప్రాతిపదికన నడుస్తుంటాయి వ్యవహారాలు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు యూనిఫామ్ విషయంలో అంత ఖచ్చితంగా ఉండవు. ఇంటర్ నుంచే విద్యార్థులకు కలర్ డ్రెస్ల అనుమతులు ఇస్తూ ఉంటాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు యూనిఫామ్ నిబంధనలు ఉండవు చాలా చోట్ల. అలాంటి నిబంధనే లేని చోట హిజాబ్ విషయంలో అభ్యంతరాలు కుదరకపోవచ్చు. పక్కా యూనిఫామ్ అనే కాలేజీల్లో మాత్రమే హిజాబ్ విషయంలో ప్రభుత్వ నియమాలు వర్తిస్తాయి. అయితే ఇప్పుడు ఈ అంశం కోర్టులో ఉంది. విద్యార్థుల్లో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఉడిపి ప్రాంతంలో కొందరు యువకులు కాషాయ కండువాలను ధరించి రచ్చ చేశారు. ఇక అంబేద్కర్ వాదులు కూడా తమ కండువాలను వేసుకుని కాలేజీల్లో కనిపించారు. ఇలా 3 చీలికలు కనిపిస్తున్నాయి. అయితే అంతా చీలిపోయారని అనలేం. వీటితో నిమిత్తం లేకుండా ఉండేవారే 190% ఉంటారు. 10% మందితోనే ఇంత రచ్చ. యాతావాత హిజాబ్పై కోర్టులిచ్చే తీర్పులు చారిత్రాత్మకం కాబోతున్నాయి. ఒక్కసారి తీర్పు వస్తే అనేక మత విశ్వాసాలు యూనిఫామ్లతో ముడిపడతాయి. హిజాబ్ ఒక్కటిని నిషేధించలేరు. సిక్కు యువత ధరించే తలపాగాలు కూడా చర్చలోకి, తీర్పులోకి వస్తాయి. ఒక్క హిజాబ్లపై నిషేధం సిక్కు విద్యార్థులకు మాత్రం అనుమతి అంటూ కోర్టు అంటుందా, లేక యూనిఫామ్ సివిల్ కోడ్ అంటుందా అనేది చర్చనీయాంశం. మరి సిక్కు యువత తలపాగాలతో విద్యాలయాల్లోకి ప్రవేశించకూడదనే నియమం వస్తే మాత్రం దేశం భగ్గుమనే అవకాశాలు లేకపోలేదు. దేశంలోని ఏ మూల ఇలాంటి నిషేధం పడినా సిక్కుల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోంచి నిరసనలొస్తాయి. అలాగే హిందూ అయ్యప్పమాల ధరించే యువత కూడా ఉంటుంది. అయ్యప్పమాలను చదువుకునే అబ్బాయిలు కూడా ధరిస్తారు. అలాంటప్పుడు వారు నల్ల దుస్తుల్లోనే పాఠశాలలకు, స్కూళ్లకు హాజరవుతూ ఉంటారు. మరి ఈ అంశాలన్నింటిపైన క్లారిటీ ఇచ్చే కోర్టు తీర్పులు చారిత్రాత్మకం కాబోతున్నాయి. कि बेटी पढ़ाओ नारे का क्या हुआ, क्यों इस तरह से स्कूलों में लोगों को बैठने नहीं दिया जा रहा है, कोई दुपट्टे से अपना सर ढक ले. हमें लगता है ये भारतीय परंपरा है, भारतीय संस्कृति है. సాటి మనుషుల పట్ల అసహనంతో రగిలిపోతూ అకారణ విద్వేషాలను వెళ్లగక్కే వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ప్రథమ శత్రువులవుతారు. ఆధిపత్య ధోరణులు, అసమానతలను ఆరాధిస్తూ సమాజాన్ని అనాగరిక మధ్యయుగాల్లోకి నెట్టుకుపోతారు. భావి భారతావని చుక్కానులుగా నిలవాల్సిన విద్యార్థులను
విద్వేష విష ప్రచారానికి చోదకులుగా వాడుకోవడం కపట రాజకీయమే తప్ప మరొకటి కాదు. ముస్లిం విద్యార్థినుల హిజబ్ ధారణపై కర్ణాటక కళాశాలల్లో పెచ్చరేలిన అనవసర వివాదాలు పసి మెదళ్లలో వైషమ్యాల విషాన్ని నింపుతున్నాయి. విద్యార్జనకు ఏమాత్రం ఆటంకం కాని మత విశ్వాసాలను వివాదాస్పదం చేయడం పూర్తిగా అవాంఛనీయం. తలపాగాలను తొలగించి తీరాలని సిక్కు సైనికులను బలవంతపెట్టిన బ్రిటిష్ అధికారులు భంగపడి వెనక్కి తగ్గారన్నది చారిత్రక సత్యం. మత సంప్రదాయాలను అనుసరిస్తూ పాఠశాలకు హాజరయ్యే హక్కు సిక్కు విద్యార్థులకు ఉంటుందని కెనడా సుప్రీంకోర్టు లోగడ స్పష్టీకరించింది. ఇతరులకు ఇబ్బందికరం కానంత వరకు వ్యక్తిగత విశ్వాసాల పాటింపుపై అభ్యంతరం ఏదీ లేదంటూ విశ్వజనీన విలువలకు అది పట్టం కట్టింది. అందుకు విరుద్ధంగా దేశీయంగా కోరలు చాస్తున్న ఉన్మాదం హింసాత్మక ఘటనలకు కారణభూతమవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందుత్వ పేరిట పొడచూపుతున్న పెడ పోకడలపై కొన్నేళ్లుగా విమర్శలొస్తున్నాయి. హరిద్వార్ ధర్మ సంసద్ సమావేశాల్లో ఇటీవల వెల్లువెత్తిన విద్వేష వ్యాఖ్యలు అందరినీ ఆందోళనపరిచాయి. అమాయకులపై గోవధ నిషేధ చట్టాన్ని ప్రయోగిస్తూ దాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అలహాబాద్ హైకోర్టు 2 ఏళ్ల క్రితం వ్యాఖ్యానించింది. మతోన్మాద దాడుల మీద గళమెత్తిన వారిపై ఉపాకత్తిని వేలాడదీస్తున్న త్రిపుర పోలీసులకు సుప్రీంకోర్టు తాజాగా తలంటింది. 80% ప్రజలు 20% జనావళికి మధ్య పోరాటంగా యూపీ ఎన్నికలను సీఎం యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించడంపైన గగ్గోలు రేగింది. భారతీయ సమాజంలోని బహుళత్వం, సమ్మిళితత్వాలకు పౌరుల మతస్వేచ్ఛను ఒక సమున్నత ప్రమాణంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అన్ని మతాల పట్ల రాజ్యం సమభావం ప్రదర్శించాలని హితవు పలికింది. దాన్ని మన్నించని దుర్విధానాలేవైనా సరే జనశ్రేయానికి రాచపుండులై సామాజిక సఖ్యతకు సమాధి కడతాయి. గత అధ్యయనాల మేరకు దేశీయ ముస్లింలలో 3వ వంతు మంది దుర్భర దారిద్ర్యంలో బతుకులీడుస్తున్నారు. దాదాపు 43% దాకా అక్షరాభ్యాసానికి నోచుకోలేకపోతున్నారు. ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి జాతీయ సగటు కంటే దిగువన 16.6% పరిమితమైందని యూజీసీ మాజీ అధ్యక్షులు ఇటీవల ఆవేదన వ్యక్తపరిచారు. పలు కారణాల రీత్యా విద్యా విషయకంగా మిగిలిన వర్గాలతో పోలిస్తే ముస్లిం మహిళలు వెనకంజ వేశారన్నది చేదు వాస్తవం. వ్యక్తిగత విశ్వాసాలను రచ్చకీడ్చి దోషులుగా నిలబెట్టే ధోరణులకు అడ్డుకట్ట పడకపోతే వారు చదువులకు ఇంకా దూరం అయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు జీవనాభివృద్ధిలో ముస్లింలకు చేయూతనందించేలా జస్టిస్ రాజేంద్ర సచ్చార్ సంఘం గుదిగుచ్చిన మేలిమి సూచనలెన్నో అటకెక్కిపోయాయి. అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ చేసిన సిఫారసుల అమలుకు ఆయా సమూహాలు తరచూ గళమెత్తుతున్నాయి. విద్యా ఉపాధి అవకాశాల కల్పనతో వారిని ప్రధాన జనజీవన స్రవంతిలో భాగం చేయడం పాలకుల బాధ్యత. జస్టిస్ సచార్ కమిటీ నిర్వచించినట్టు మైనారిటీలో ఆత్మవిశ్వాసం పాదుకునేలా పాలనా వ్యవహారాల్లో నిష్పాక్షికంగా వ్యవహరించడం ప్రభుత్వ కర్తవ్యం. తద్భిన్నంగా అసేతు హిమాచలం పోటెత్తుతున్న విభజన రాజకీయాలు అల్పసంఖ్యాక వర్గాలను మరింతగా అభద్రతాభావంలోకి నెడుతున్నాయి. సమాజాన్ని నిలువునా చీల్చే కుటిల నీతులు రాజ్యాంగ విలువలనే అపహాస్యం చేస్తున్నాయి. విద్యాసంస్థలకు విద్యకే తప్ప ధార్మిక విశ్వాసాలకు ప్రాధాన్యత లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు ఒకరి వస్త్రధారణపై అభ్యంతరం చెప్పాల్సిన పని కూడా లేదని రాజ్యాంగం చెబుతోంది. క్రమశిక్షణగా చదువుకోవాల్సిన విద్యార్థుల్ని అనవసర వివాదాల పేరుతో రెచ్చగొట్టి కట్టుదాటేలా చేస్తే అది అందరికీ నష్టమే. దేశంలో కొన్నాళ్లుగా హక్కులపై అనవసర చర్చ ఎక్కువగా నడుస్తోంది. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ హక్కులుంటాయనే మాట నిజం. అదే సమయంలో పౌరుల ప్రాథమిక విధులు కూడా ఉన్నాయనే సంగతి చాలామంది గుర్తించడం లేదు. ప్రాథమిక హక్కులకు షరతులు వర్తిస్తాయని, అవి పౌర విధులతో ముడిపడి ఉన్నాయనే సంగతి గుర్తించకుండా అనవసరంగా రేగుతున్న వివాదాలు విద్యార్థుల మనసుల్ని కలుషితం చేస్తున్నాయి.